హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే 2 వీడియో. సో ఈ రోజు వీడియో వచ్చేసి మనం డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ వెళ్తున్నాం. సో అంతకంటే ముందు మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టు డూ కొంచెం సబ్స్క్రైబింగ్ ఇన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, యూ కెన్ ఫాలో మీ దేర్. సో ప్రస్తుతానికి మనం వేగస్లో ఉన్నాం అండ్ ఇట్స్ అరౌండ్ 6:30 AM ఇన్ ద మార్నింగ్. నేను నైట్ ఒక 10కి అలా పడుకున్నాం, మంచిగా 8.5 hours స్లీప్ సాలిడ్గా. ఎందుకంటే మనకి ఇవాళ నైట్ ఫ్లైట్ 12:40 AMకి అండ్ రేపు మార్నింగ్ 5కి డాలస్లో దిగుతాం. సో చాలాసేపు నిద్ర ఉండకపోవచ్చు కాబట్టి కొంచెం గుడ్ అమౌంట్ ఆఫ్ సాలిడ్ స్లీప్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ప్లాన్ వచ్చేసి మనం డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ వెళ్తాం. అది వచ్చేసి మనకి వేగస్ నుంచి అరౌండ్ 2 hours 45 minutes, కరెక్ట్గా కాలిఫోర్నియా బార్డర్ దాటి ఒక 20 minutes వెళ్తే డెత్ వ్యాలీకి వెళ్ళిపోతాం. టెంపరేచర్స్ కూడా అరౌండ్ 11 degrees ఉంది, నాట్ సో ఫ్రీజింగ్. అంత వింటర్ జాకెట్స్ కూడా ఏం అవసరం లేదు. మార్నింగ్ 7 AM అండ్ ఇంకా ఇప్పటి నుంచి ఇంకా టెంపరేచర్ రైజింగే ఉంది, తగ్గేది ఏం లేదు. అండ్ డెత్ వ్యాలీ ఈజ్ ఆల్సో నోన్ ఫర్ ఇట్స్ మోస్ట్ హైయెస్ట్ రికార్డెడ్ టెంపరేచర్స్. ఇంకా అక్కడ ఇంకా ఎండగా ఇబ్బంది పడాల్సి వస్తుందని మా ఫీలింగ్. అండ్ ప్లాన్కి వచ్చేస్తే ఒక 2 plans వేసాం. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఒకవేళ రోడ్స్ కనుక క్లోజ్డ్ ఉంటే మనకు ఆల్టర్నేట్ కోసం అని చెప్పి బ్యాడ్ వాటర్ రోడ్ అని ఒకటి ఉంది, అది చాలా బాగుంటుంది అంట వ్యూస్. బట్ దానికి మన గూగుల్ మ్యాప్స్లో రోడ్ క్లోజ్డ్ అని చూపించి మొత్తం తిప్పి ఒక 9 hours చూపిస్తుంది. జస్ట్ చిన్న రోడ్ ఒక 10 నిమిషాలు వెళ్ళేది మొత్తం తిప్పి 9 గంటలు చూపిస్తుంది. సో రోడ్ క్లోజ్డ్ ఉంటే ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసి నెక్స్ట్ ప్లాన్ కంటిన్యూ అవుతాం. ఇక్కడ మీకు కావాలంటే లొకేషన్స్ ఇస్తాను, ఇక్కడ స్క్రీన్ షాట్ ఒక 5 stops. సో ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఆ 5 stops నీట్గా ఒక్కొక్కటి ఆగి చూసుకుంటా వ్యూ పాయింట్స్ అన్ని లంచ్ చేసి మళ్ళీ వ్యూ పాయింట్స్ చూసుకొని సాయంత్రం ఒక 5, 6 లైట్ ఫెయిల్ అవ్వగానే స్టార్ట్ అయిపోయి ఇక్కడ వేగస్ వచ్చేస్తే ఎయిర్పోర్ట్లో కార్ రెంటల్ రిటర్న్ ఇచ్చేసి ఫ్లైట్ ఎక్కేస్తాం డాలస్. అదనమాట. సో లెట్స్ గెట్ ద షో మూవింగ్. సీ యూ. బయట ఫుల్ ఎండగా ఉంది కదా, హ్యాట్స్ తీసుకుందాం అని వాల్మార్ట్కి వచ్చాం. ఏదో ఒక హ్యాట్ తీసుకొని కానిచ్చేద్దాం. ముగ్గురం 3 క్యాప్లు తీసుకున్నాం. హే గైస్, ఇప్పుడే ఆన్ ద వేలో ఫారమ్ అనే ఒక సిటీలో, చిన్న సిటీలో ఆగాం. ఇంకా ఇది దాటితే మనకి ఇంకా కాలిఫోర్నియా బోర్డర్ వస్తుంది. అక్కడ మనకి అది దాటాక ఇంకా షాపులు కానీ రెస్టారెంట్స్ కానీ ఫుడ్ కానీ ఏమి అవైలబుల్ ఉండదు డెత్ వ్యాలీలోకి ఎంటర్ అయితే. సో అందుకని ఇక్కడ ఏమున్నా ఇక్కడ ది మామ్స్ డైనర్ అని చెప్పి ఇక్కడ ఒక ఇది ఉంది, లైక్ రెస్టారెంట్. సో లిటిల్ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ కూడా ఏమైనా ఇక్కడే టుగో తీసేసుకొని కార్లో వేసుకొని వెళ్ళిపోదాం అని ప్లాన్. భలే సైలెంట్గా ఉంది మనకి ఈ సిటీ మొత్తం. నీట్గా అన్ని చిన్న చిన్న షాప్స్, వాల్మార్ట్లు, అవి ఇవి రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. రోడ్లు ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఈత చెట్లు, సేమ్ మనకి మూవీస్లో చూపిస్తారు చూసారా ఫీల్, అంతే ఉంది. అండ్ రోడ్ల మీద కూడా ఖాళీ రోడ్లు, కొండలు దూరంగా, చాలా బాగుంది. ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. సో డెత్ వ్యాలీ వీఆర్ కమింగ్. ఒక్కసారి చూద్దాం. ముడుచుకుని పడుకున్నాడా? కడుపులో తిప్పుతుందంట మా వాడికి. సైడ్ ఎరా కడుపు దుయ్యంటందా? ఫస్ట్ స్టాప్ ఇస్ ఫర్నెస్ క్రీక్ విజిటర్ సెంటర్. సో ఇక్కడ వాళ్ళు మనకి మ్యాప్ లాంటిది ఏమైనా ఇచ్చి చెప్తారు, ఇన్ఫర్మేషన్ సెంటర్ లాగా అనమాట. సో ఎక్కడెక్కడ ఏమి ఓపెన్ ఉన్నాయి, ఏమి చూడొచ్చు, సో డూస్ అండ్ డోన్స్ ఏంటి, ఏం చేయొచ్చు అని చెప్పి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ షట్ డౌన్ వల్ల ఉందో లేదో తెలియదు, బట్ ఉందనే అనుకుంటున్నాం. సో ఫస్ట్ లోపలికి వెళ్ళి రెస్ట్ రూమ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. కొంతసేపు ఎవరైనా రిఫ్రెష్మెంట్స్ అవి కావాలనుకున్నా ఇక్కడికి వచ్చి
ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని రెస్ట్ రూమ్స్ ఏమైనా యూజ్ చేసుకోవాలంటే దీని తర్వాత మనం ఇంకా వ్యూ పాయింట్స్కి వెళ్ళి అవి ఇవి చూసుకోవాలి. ఆల్రెడీ బ్యాడ్ వాటర్ రోడ్ మేము వచ్చే దారిలో కనపడింది. ఇట్స్ క్లోజ్డ్. బ్యాడ్ వాటర్ రోడ్ అయితే ఓపెన్ లేదు. ఇంకా రిమైనింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం. After Furnace Creek, next stop, Mosaic Canyon Trail. Extreme heat danger. Walking after 10 AM is not recommended. Time entra? Phone చూపి. 12:30. 12:27. బాగుందిరా, సూపర్ ఉంది పోజ్. ఏం చేస్తున్నా? బాస్పాట్లు వేసి కూర్చున్నావు. మెడిటేషన్ చెయ్యి, కళ్ళు మూసుకో. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ మొసియా క్యాన్యన్ దగ్గర ఉన్నాం. మొసియా క్యాన్యన్కి మెస్క్వైట్ శాండ్ డ్యూన్స్కి మధ్యలో మనకు ఒక స్టోవ్ పైప్ వెల్స్ విలేజ్ అని ఉంది. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ సంథింగ్ లైక్ రిఫ్రెష్మెంట్స్ ఏరియా లాగా. దీని తర్వాత మెస్క్వైట్ ఫ్లాట్ శాండ్ డ్యూన్స్. సో లెట్స్ గో. సో జస్ట్ ఇప్పుడే శాండ్ డ్యూన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎండ అయితే పీక్స్, ఒక రేంజ్. అసలు ఉన్నాం బాగానే, ఒక 20-30 minutes ఉన్నాం. సో నెక్స్ట్ స్టాప్ ఇక్కడ నుంచి మాకు వచ్చేసి డెవిల్స్ కార్న్ఫీల్డ్, ఒక 15 minutes ఉంది. సో డెవిల్స్ కార్న్ఫీల్డ్కి వెళ్ళి 4:40కి సన్సెట్ ఉంది. సో ఆ సన్సెట్ పాయింట్ జెరిస్కి ఏదో ఉంది. సో సన్సెట్ పాయింట్కి అక్కడికి. సో ఫస్ట్ అయితే కార్ ఎక్కాలి, లేదంటే ఎండకి వాచిపోతుంది. సో లెట్స్ గో టు డెవిల్స్ కార్న్ఫీల్డ్. డెవిల్స్ కార్న్ఫీల్డ్ అంటే ఏదో ఉంటుంది అనుకుని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ జస్ట్ పార్కింగ్ లాట్ కూడా లేదు, జస్ట్ రోడ్డు మీద అట్లా లొకేషన్ పిన్ ఆపేసింది. ఇట్లా కారు పక్కన ఆపుకున్నాం. ఇట్స్ నథింగ్ బట్ మొత్తం ఇసుక ఉంది, చిన్న చెట్లు ఉన్నాయి. అదే మరి కార్న్ఫీల్డ్ ఏమో, వెనకాల ఒక పెద్ద కొండ ఉంది. సో ఇట్స్ నథింగ్ బట్ దిస్. ఇట్లా ఉంది. కలేజా సినిమాలో వాడు ఒక మొక్క పీకుతాడు చూడు, అట్లా మనం కూడా వీళ్ళు ఒక మొక్క పీక్కొని గుచ్చుకుందాం. సో అదనమాట. ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ జస్ట్ ఊరికే ఇంకా రోడ్ల మీద తిరుగుదాం. గోల్డెన్ క్యానియన్ అని ఏవో ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి ఆ గోల్డెన్ క్యానియన్ రోడ్ ఏదో బాగుంటుందంట, బట్ అది బ్యాడ్ వాటర్ రోడ్ మీద ఉంది. అది ఓపెనో కాదో మనకు తెలీదు. సో జస్ట్ అలా వెళ్ళి ఆ గోల్డెన్ క్యానియన్ చుట్టూతో తిరుగుదాం. లెట్స్ గో. వీఆర్ హియర్ ఎట్ ద జబ్రిస్కీ వ్యూ పాయింట్. సో ఇలా పైకి ఎక్కకుండా పైకి వెళ్ళాలి. వ్యూ పాయింట్ అక్కడ ఉంటుంది. లెట్స్ గో.
పాయింట్, దాంటేస్ వ్యూ పాయింట్ అని 4:40 అయింది. 4:45కి సన్సెట్. సో ఇట్లా మనకి మొత్తం ఘాట్ రోడ్ ఉంది. ఇది ఒక చిన్న రోడ్డు కనిపిస్తుందా, కింద నుంచి ఇలా పైదాకా పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది. అండ్ కావాలంటే మనం ఇట్లా మనుషులు ఇట్లా నడుచుకుంటా ఈ కొండ మీద కూడా పైకి అలా వెళ్ళొచ్చు అనమాట. సో ఇటువైపు వ్యూ చాలా బాగుంది. ఐ విల్ షో యూ ద సన్సెట్ వ్యూ. వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్స్ సినిమాల్లో చూపించినట్టు సినిమాటిక్గా. అండ్ ఆల్సో సన్సెట్ లైటింగ్కి హిల్స్ కూడా మౌంటైన్స్, ఒక్కొక్క మౌంటైన్ ఒక్కొక్క లేయర్డ్ కలర్ లాగా కళ్ళకు కనపడుతుంది, కెమెరాలో కనపడట్లేదు కానీ బ్లూ, ఆరెంజ్, ఎల్లో భలే ఉంది అసలు వ్యూస్ అయితే కనుక బ్యాక్ సైడ్. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హే గైస్, సో నైట్ డెత్ వ్యాలీ అయిపోయిన తర్వాత ఇంకా అలా మళ్ళీ స్టార్ట్ అయ్యి వేగస్ వచ్చి నైట్ 12:40కి ఫ్లైట్ ఎక్కి పొద్దున్నే 5:10కి దిగి 6:10కి ఇంటికి వచ్చి 1 గంట పడుకొని స్నానం చేసి ఇప్పుడే 8 అయింది, ఆఫీస్కి స్టార్ట్ అయ్యా. సో అదనమాట. బయట -3 degrees ఉంది డాలస్లో, వాచిపోతుంది, ఫ్రీజ్ వార్నింగ్ ఉంది. సో దట్స్ ఫర్ దిస్ వ్లాగ్. సీ యూ ద నెక్స్ట్ వన్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టేసేయండి. టాటా బాయ్.